వాక్యం నిమిత్తం కూడా పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామంటారు. ఈ రోజునైనా నీ వాక్యము చేత మా అందరితో మాట్లాడండి. అంతరంగంలో నుంచి నైనా మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేసుకుంటున్నాము. నడిపించమని అడుగుతున్నాం. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ ఆత్మతో నింపండి. వాక్యము చేతనైనా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. అంతరంగంలో నుంచి నైనా ప్రతి హృదయంలోకి నైనా మీరే ఉండి మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. మీ దయగలిగిన హస్తాలతో మీరు నడిపించిన కృప కలిగిన హస్తాలతో మీరు నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డలతో నైనా వాక్యములతో నైనా సూటిగా మీరు మాట్లాడండి. అంతరంగంలో నుంచి నైనా మీరు మాట్లాడగలిగిన వాడు. ఏ వాక్యము ఏ బిడ్డలకు అవసరమో, ఏ మాటలు ఏ బిడ్డలకు అవసరమో ప్రభా, వచ్చిన బిడ్డలందరితోనైనా మీరు నడిపించి మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని. వాక్యము నైనా సజీవమైనది. మనుషులు ఈ రోజు ఉండొచ్చు, రేపు వెళ్ళకపోవచ్చు. అయ్యా నీ వాక్యము నిత్యము నిలిచింది కదా నాయన. నీ వాక్యమునైనా సజీవం కలిగింది. నీ వాక్యమునైనా ఇదిగో బలము కలిగినది. అది 2 అంచుల వాడి కలిగిన ఖడ్గమని మీరు చెప్పారే. దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజునైనా నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మన ప్రభువును యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. 9-10 వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. ఈ వాక్య లేఖనాన్ని మనం చూడగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు మనతో చెప్తున్నాడు. మనము స్థిరులుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కానీ దేవుని వాక్యము చెప్తుందంటే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు 9వ వచనం, లోకమునందు సహోదరులకు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి. అక్కడ రాయబడుతుంది, స్థిరులైన వారినంట ఎదిరించండి. లోకం వాక్యములో రాయబడుతున్న విషయాలు మనం చూస్తే స్థిరులైన వారు. ఈ రోజుల్లో చాలా మంది స్థిరత్వము లేదు. ఆత్మీయ జీవితంలో స్థిరత్వము లేదు. మాటల్లో స్థిరత్వము లేదు. పరిశుద్ధతలో స్థిరత్వము లేదు. విశ్వాస జీవితంలో స్థిరత్వము కనపడటం లేదు. నేను స్థిరముగానే ఉన్నాను అనుకుంటున్నాను. అయితే మన మనస్సాక్షి మన మీద ఒక రోజంట నేరారోపణ చేస్తామండి. బైబిల్ అదే చెప్తుంది. లోకములో మీకు కొద్ది రోజులు శ్రమ కలిగింది, కొద్ది రోజులు ఇబ్బందులు కలుగుతాయి, కొద్ది రోజులు ఇదిగో మీరు అన్ని విషయములో శ్రమపరచబడతారు. కానీ మీరు స్థిరమైన వారుగా ఉండాలని ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ రాయబడుతుంది. ఆ వచనంలో మనం చదివితే విశ్వాసమందు స్థిరులైన వారిని ఎదురించి విశ్వాసమునందు ఉండాలంట. మనం ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తే విశ్వాసం అన్నది నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసం ఎట్లాంటిదంటే నిరీక్షించిన వాటి యొక్క నిజమైన స్వరూపం అంట విశ్వాసం. ఈరోజు చాలా మంది దేవుని వాక్యమందు స్థిరముగా ఉండలేకపోతున్నారు. చూడండి, ఒక చోట నాటబడితే స్థిరం అంటది, తిరిగేవాడికి స్థిరమే ఉంటది. ఒక
చోట నాటబడి, ఒక ఉపదేశములో కట్టబడి, ఒక వాక్యములో నువ్వు నిలిచి ఉంటే నీకు స్థిరత్వం వచ్చింది. ఇదిగో ఈ రోజు ఒక స్కూల్కి, రేపు ఇంకో స్కూల్కి, ఇంకో రోజు ఇంకో స్కూల్కి వెళ్తే స్థిరత్వం రాదు. వచ్చిందా? ఈరోజు ప్రభు వాక్యం అదే చెప్తుంది, మీరు స్థిరులైన వారు, కదలని వారు మీరు. నేను మిమ్మల్ని కదలని వారిగా నిర్మించుకున్నాను. మీరు స్థిరులుగా ఉండాలి. విశ్వాసమందు ఇదిగో ఏరుపారిన వారిగా, కదలని వారిగా ఉంటేనే మీరు ఎదిరించగలుగుతారని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ మనం చూడగలిగితే విశ్వాసమందు స్థిరపడి ఉండాలి. అబ్రహాము విశ్వాసములో స్థిరపడిపోయాడు. అబ్రహాము పిలుపుని బట్టి 8వ వచనం ఒకసారి చదువుకున్నాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడిపోయాడంట. ఈరోజు దేవుని వాక్యము చెప్తుంది, పిలుపుకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. దేవుని ఆత్మ నీతో ఎలాగ మాట్లాడుతుందో నువ్వు లోబడకపోతే విధేయత లేనట్టు అన్నమాట. అవిధేయులు ఏం చేస్తారంటే విధేయత చూపరు. యేసు ప్రభు విధేయత కలిగిన వాడు, యేసు ప్రభు అన్నిటినీ ఓర్చుకున్నవాడు. యేసు క్రీస్తు వారు ఇదిగో తన జీవితంలో అనేకులకి మాదిరి కనపరిచాడు. మనము స్థిరత్వం లేకపోతే అపవాదం ఏం చేసిందంటే గలిబిలి చేసిందంట. గలిబిలి చేసింది. ఈరోజు చాలా మంది గలిబిల్లో ఉన్నారు. ఆత్మ సంబంధమైన స్థిరము లేదు. శరీరం యావుతుంది, శరీర క్రియలు, శరీర మనస్సు, శరీర స్వభావం. నేను దేవుని సన్నిధిలో ఉన్నానని, దేవుని నాతో ఉన్నాడని, దేవుని ఆత్మ నీతో, పరిశుద్ధాత్మ మాట్లాడుతుందని, నువ్వు స్థిరమైన దానివని, స్థిరమైన వాడువని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని ఈరోజు. ఆమేన్. ప్రభు వాక్యం అదే చెప్తుంది. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథములో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన మీరు బలపరచునట్టుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్టుగాను తన మహిమ ఐశ్వర్యమును బట్టి ఏదంట మీరు దేవుని సంపూర్ణత యందంట, ప్రేమ యందు ఎట్లా ఉండాలంట? ప్రేమ యందంట వేరు పారాలంట. వేరు లేని చెట్టు చూడండి ఎలాగ ఎండిపోయిందో. ఈరోజు మనము కూడంట క్రీస్తులో ఏరుపారిన వారిగా మార్చబడాలి, ఏరుపారిన వారిగా స్థిరపరచబడాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు క్రీస్తు ప్రేమ యందు ఏరుపారిన వారిగా ఉండాలి. వేరుపారితే అది పెళ్లగించబడదు. తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏది వచ్చి దాని మీద కొట్టినా అది వేరుపారుంది. నీవు క్రీస్తులో ఏరుపారి లేకపోతే అది కొట్టుకొని వెళ్ళిపోయింది. అలజడి వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడంట? అలజడి వచ్చినప్పుడు సాతాను ఏం చేస్తుందో తెలుసా? అలజడి వచ్చినప్పుడు, ఇదిగో తుఫాను రేగినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఆ ఇంటి మీద పడగా అది లోతుగా త్రవ్వబడిన ఇల్లు అంటారు. యేసయ్య అదే చెప్పాడు, ఇదిగో అది గుంట తీసి లోతుగా త్రవ్వబడిన ఇల్లు. ఈరోజు నువ్వు ఎట్లా ఏరుపారినావు? క్రీస్తు అపవాది నిన్ను అనేకుల చేత మోసపుచ్చింది, అనేకుల చేత ఇదిగో లోకములోనికి ఏడ్చుకెళ్ళింది. వారిని ఎవరిని ఏడ్చుకెళ్దామని అపవాది ఎదురు చూస్తున్నాడు. ఏరుపారిన వారిని కూడా కదిలించాలని, ఇదిగో స్థిరముగా ఉన్న వారిని కూడా కదిలించాలని, ఇదిగో ఆత్మ సంబంధముగా ఉన్న నిన్ను శరీర సంబంధిగా మార్చాలని వాడు ఆలోచన కలిగి ఎదురు చూస్తున్నాడు ఈరోజు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు క్రీస్తు ప్రేమ యందు ఏమంట? అందుకే ప్రభు అంటున్నాడు, మీరు క్రీస్తు ప్రేమ యందు వేరుపారిన వారిగా ఉండాలని ప్రభునాను. ఆమేన్. శక్తి కలిగిన వారు కావాలంట.
యేసు ప్రభు అదే చెప్తున్నాడు, ఇదిగో క్రీస్తు ప్రేమలో ఏరుబారిన వారంట శక్తి కలిగిన వారిగా ఉంటారంట. వేరు పారకపోతే శక్తి ఉండదు. ఈరోజు ప్రభు వాక్యం వింటమే కాదు, విన్నదాన్ని నేను పాటించాలి, విన్నదాన్ని నేను లోతుగా నడవాలి, విన్న వాక్యానుసారంగా నేను ప్రవర్తించాలి, నేను మాదిరిగా కనపడాలి సంఘానికి, క్రీస్తుకు, ప్రజలకు, వెలుపల ఉన్న వారికి. నేను మాదిరిగా లేకపోతే నా ఆత్మ సంబంధమైన దీపము వేరు పారినట్టు కాదు. అదే ప్రభు చెప్తున్నాడు, వేరు పారిన వారి కంట వారు కదలని వారు స్థిరులుగా ఉంటారంట. వేరు లేని చెట్టు ఎలాగుంటుంది? కీర్తన గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో ఉంటుంది, అది నీటి కాలువల ఏరును నాటబడినదై. నీటి కాలువలు నాటబడిన చెట్టు, నీటి కాలువలో నాటబడిన చెట్టు ఆకు వాడకి ఎలా ఉంటుందంటే అది పచ్చగా గుబురు చెందుతుందంట. నువ్వు క్రీస్తులో నాటబడి ఉంటే, నువ్వు క్రీస్తు ఏటి యొక్క నాటబడి ఉంటే, నువ్వు ద్రాక్షావళిలో అంటుకట్టబడి ఉంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు ఇదిగో అనేకులు గట్ట నువ్వు ద్రాక్షావళిగా కనపడతావు. మనం తీగలము, ఆ ద్రాక్షావళిని మనము కనపరచాలి, ఆ ద్రాక్షావళిని మనం చూపించాలి. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. 1వ అధ్యాయము 15 వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, లేదా పేతురు పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. ఏదంట? అంగీకరించిన సత్యమందు మనము స్థిరపరచబడాలంటే ఈరోజు సత్యములో స్థిరపరచబడాలి, సత్యవాక్యములో స్థిరపరచబడాలి. ఇదిగో ఏది సత్యము, ఏది వాక్యము, ఏది లోతైన ప్రార్థన. చాలా మంది ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, స్థిరపడకుండా అపవాదం ఏం చేస్తుందంటే గలిబిలి చేస్తుంది. ఈరోజు స్థిరత్వము లేకుండా, ప్రార్థనలో విశ్వాసము లేకుండా, ఇదిగో నమ్మకత్వము లేకుండా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా అపవాది కొంతమందిని గలిబిలి చేస్తుంది. ఈరోజు స్థిరపడిన వారిని, ప్రార్థనకి వెళ్ళే వారిని, లోతుగా దేవుణ్ణి అంగీకరించిన వారిని. ఆయనంట తెల్లని వస్త్రాలు వేసుకొని వెళ్తున్నాడు. రోజు వెళ్తుంటే ఒక ఆయన అడిగాడంట, ఒరే ప్రార్థనకి వెళ్ళాడు ఆయన పేరు యేసు అంట. ఏం పేరమ్మా? యేసు. పేరేమో యేసు. తెల్లని వస్త్రాలు వేసుకొని వెళ్తున్నాడంట. ఇదిగో ఒక అధికారి అడిగాడంట, ఒరే పొద్దున పూట యేసు బాగా పరిశుద్ధంగా మల్లెపూలాగా వెళ్తున్నావు, సాయంత్రం ఏదైనా బురద గుంటల్లో తిరుగుతూ వస్తున్నావు, పందిలాగా పొరిలాడుతున్నావు అని అడిగాడంట. చూడండి, పొద్దున పూటేమో తెల్లని వస్త్రాలు వేసుకొని బాగా వెళ్తున్నాడు, సాయంత్రం పూటకి ఏమవుతుందంటే తన జీవితము ఇదిగో అపవాది త్రాగుడిలో ముంచి బురదగుంట్లో పడేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నాడు, ఎక్కడ పడితే అక్కడ లేచి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం ఎట్లా ఉందంటే పందిలాగా పొరిలాడి వెళ్తుంది. పొద్దున చూస్తేనేమో మల్లె పువ్వు, సాయంత్రం చూస్తేమో పంది పిల్ల. తెల్లగా ఉన్నాడు పొద్దున పూట చూస్తే, ఇప్పుడేమో ఆత్మ సంబంధమైన శరీర సంబంధంగా మార్చబడింది. ప్రభువుని అంగీకరించిన వాడు బయటికి తెల్లగా కనపడాలని తెల్లని వస్త్రాలు వేసుకొని వెళ్ళాడు ఉదయకాలం. సాయంత్రం పూట తన రూపం బయటకు వచ్చిందంట, తన స్వభావం బయటకు వచ్చింది, తన ప్రవర్తన బయటికి కనపడదు. యేసయ్యలో మనం ఏరుపార పడకపోతే ఇదిగో మన ఆత్మ సంబంధమైన జీవితంలో అంతరంగ పురుషుడంట బయటికి కనపడతాడు. మన శరీరం ఒక రోజు బయటికి కనపడింది, మన స్వభావం ఒక రోజు బయటికి కనపడింది. చూసిన వారు అంటారు, ఇదిగో మీరు ఏరుపారిన వారు కదా అంటారు. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన పత్రికలోని ఆ వచనం ఒకసారి మళ్ళీ చదవండి, 12వ వచనాన్ని. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యము యందు స్థిరపరచబడి ఉన్నను. చాలా దాకా ఏంటంట స్థిరపరచబడాలి.
ఈరోజు దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే స్థిరముగా నాటాలనుకుంటున్నాడు. ఆయనలో స్థిరులుగా ఉండాలని, ఆయనలో కదలని వారిగా మార్చబడాలని. శరీరము దాని ఇచ్చల్లోకి ఏడ్చుకెళ్తా ఉంటుంది తప్ప. బైబిల్ చెప్తుంది, దేవుని వాగ్దానము చేత పుట్టబడిన వాడు, దేవుని సంకల్పంలో నిర్మించబడిన సంస్థలను తన ఇచ్చల్లో నెరవేర్చుకోవటానికి తన స్వభావం బయటకు వచ్చిందండి. దేవుని ఆత్మ సంసోన్ని విడిచి ఎప్పుడు వెళ్ళిపోయిందో సంసోను కూడా తెలియట్లేదు. ఈ రోజుల్లో దేవుని ఆత్మ స్థిరమలేని వారిగా మార్చాలని అపవాది ఏం చేస్తుందంటే శరీర ఇచ్చలతో నెరవేర్చుకోవాలని, కామముతో అనేకులు కళ్ళు మూసుకొని శరీరాన్ని తన కోరికలు తీర్చుకోవాలని. యేసయ్య చెప్తున్నారు, మీరు అటువంటి వారు కాదు, మీరు స్థిరులు, మీరు కదలని వారిగా ఉండాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఆమె చిన్న వాటికి ఎట్లా లొంగిపోతామండి? చిన్న వాటికి లొంగిపోతే దేవుని బహుమానం పొందుకోలేమంట. దైవజనుడు ఒక పాట పాడారు, చిన్న వాటికి లొంగిపోకూడదు. ఇదిగో చిన్నదే అని పాపం అనుకోకూడదు, చిన్నదే అని విషం అనుకోకూడదు, చిన్నదే నిన్ను పెద్దదిగా మార్చేస్తుంది. అగ్గిపుల్ల చిన్నదేనండి, అది కాలితే ఎంత అయింది చెప్పాలి. అగ్గిపుల్ల చిన్నదే, అది అడవినంతా కాల్చింది, ఊరంతా కాల్చింది, ఒళ్ళంతా కూడా కాల్చింది. ఈ రోజు చిన్నదని అగ్గిపుల్లని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజు చిన్నదని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మ సంబంధమైన జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నీవు స్థిరుడుగా ఉండాలి. చూద్దాం బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ అనుకూలమై ఉండుడి. ఆమె ఏమైండాలంట? స్థిరులను. మనము స్థిరులమంట, కదలని వారమంట. ఎవరమంట మనము? యేసయ్య చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో మీరు కదలని వారు. ప్రభువును స్థిరులను. యేసయ్య అంటున్నాడు, ఇదిగో మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. మనకు ఒక ప్రయాస ఉంది, ప్రభు మనతో ఎదుర్కోబోయే ఒక రోజు రాబోతుంది. ఇదిగో క్రీస్తునందు పడిన ప్రయాసంట వ్యర్థము కాదు. మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి చూడాలంట. కార్యాలు చూడాలి. ప్రభు కార్యము చూడాలంటే ప్రభువుతో నడవాలి. మనం ప్రభువుతో నడవకపోతే కార్యాలు చూడలేము. దేవుని వాక్యము చెప్తుంది, ప్రభువులకు కార్యాభివృద్ధి, స్థిరులుగా ఉండాలి. మనము కదలని వారము, యోగ్యులము. దేవుడంట మనల్ని ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడండి. ఆమేన్. దేవుని వాక్యములో ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరిచేవాడు. చాలు, ఈ వాక్యము రాయబడుతుంది, మమ్మల్ని సమాధానముతో స్థిరపరచుదువు. సమాధానము కావాలి. ఈ రోజుల్లో కొంతమందిలో సమాధానం పోయింది. ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు, ఆత్మీయ జీవితంలో సమాధానం లేదు, తల్లికి బిడ్డకి సమాధానం లేదు, తండ్రికి కొడుకు సమాధానం లేదు. ఒక ఇంట్లోనే ఉంటారు, ఒక కుటుంబంలోనే ఉంటారు, ఒకే పాత్రలో తింటారు. యేసయ్య అంటున్నాడు, మీరు సమాధానముగా ఉండాలంట. ఎట్లా ఉండాలంట? సమాధానము ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం అంటే యేసు క్రీస్తు దగ్గర ఉన్న వారికి, యేసు క్రీస్తులో నిలిచిన వారికి, వారితో యేసయ్యతో ఎవరైతే ఉంటారో వారికి సమాధానము కలిగింది. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీకు సమాధానము కలుగును గాక. చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక
12వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. సౌఖ్యమైతే మీ చేతనైనంత ఏదంట? సౌఖ్యమైతే మీ చేతనంత వరకు సమస్త మనుషులతో ఏముండాలంట? సమాధానముగా ఉండాలి. మనుషులతో సమాధానం లేకపోతే దేవుడితో సమాధానం ఉండదు. మనుషులతో నువ్వు సమాధానపరచగలిగితే దేవుడితో సమాధానం ఉండదు నీకు. యేసయ్య అదే చెప్పాడు, సౌఖ్యమైతే. నీకు సౌఖ్యము కాదా? నువ్వు తెలుసుకోలేవా? మనుషులతో నీవు సమాధానము ఉండటం నేర్చుకోవాలి. మీరు స్థిరులు, కదలని వారు మీరు. సౌఖ్యమైతే మనుషులందరితో సమాధానముగా ఉండాలంట. సమాధానం. ఎవరిని వెంబడిస్తారు? 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకునవద్దు. ఎవరికి ఇవ్వాలంట? దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. ఇదిగో పగ తీర్చుకునుట యేసయ్య పరంట. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు సమాధానముగా ఉండండి వారితో. మీ మీదకి లేచారా? సమాధానము నుండి. మీకు విరోధముగా లేచారా? సమాధానముగా ఉండండి. ఇదిగో మీ మీదకి దుమ్మిగా వచ్చారా? వారితో సమాధానం పడండి. పగ తీర్చడం నా పనిని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు చాలా మందికి కుటుంబాల్లో సమాధానం లేక, ఆత్మీయ జీవితంలో సమాధానం లేక, ఇదిగో ప్రేమ కోల్పోయి భార్య భర్తనే చంపుకునే రోజులు, భర్త భార్యని చంపే రోజులు, పిల్లల్ని కన్న తల్లి చంపే రోజులు ఇవి. కన్న తల్లి పిల్లలు చంపిందండి మొన్న ప్రియుడి కోసం. కన్న భర్తని ఇదిగో నదిలో నెట్టేసింది ఒక భార్య. భార్యని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నాడు. ఏంది ఘోరం అంటే? సమాధానం లేక, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేక, లోబడలేక. కాలం బాగా, పరిస్థితులు ఆత్మ సంబంధంగా ప్రజలు నడవకుండా, సమాధానం లేకుండా కుటుంబాల్లో గలిబిలి చేయటం మొదలు పెడుతున్నారు. సమాధానం లేకపోతే ఏమైందంటే గలిబిలి రేగింది, గొడవలు రేగుతాయి, ఆత్మ సంబంధమైన విశిక్షతలు కోల్పోతారు. ప్రజల శరీరం ఏలుబడి చేత మొదలు పెట్టింది. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు సమాధానముతో ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు చాలా మందికి సమాధానం తెలియట్లేదు. క్రీస్తుని వెంబడిస్తున్నట్టే ఉన్నాము, లోతుగా ప్రభు కోసమే వస్తున్నట్టున్నాము. యేసుతో నడిచిన వారిగానే కనపడ్డాడు యూదా ఇస్కరియోతు. యేసయ్యతో సమాధానంగానే వస్తున్నాడు. కానీ యేసుని అప్పగించాలని ఇదిగో శాస్త్రం దగ్గరికి వెళ్ళి వెండి నాణ్యాలు తీసుకొని వెళ్ళిపోయాడు. యేసయ్యని అప్పగించాలని అనుకున్నాడు. తన జీవితం దేని కోసం ప్రయాసపడ్డాడంటే ధనము కోసం ప్రయాసపడ్డాడు, డబ్బు కోసం ప్రయాసపడ్డాడు, పేరు కోసం ప్రయాసపడ్డాడు. యేసుతో ఉన్న శిష్యుని నేనని చెప్పుకోవడానికి. ఈరోజు నీవు కూడా నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకోవచ్చేమో. ప్రభు హృదయాన్ని కలిగి, ప్రభు మనస్సు కలిగి, ప్రభు చిత్తానుసారంగా నీవు నడుచుకోకపోతే ఈరోజు నీవు కదలిపోతావంట. నీవు స్థిరుడు కాదు. యేసయ్య అదే చెప్తున్నాడు, నీవు కదలని వారిగా ఉండాలని యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 3వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవల్లని వేడుకొనుచున్నాను, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. ఒకరితో ఒకరు సమాధానం కావాలి. పెద్దరికము కాదు, పెద్దవాడిని కాదు, సమాధానపరచబడాలి. ఆత్మ సంబంధమైన వారిగా నీవు కదల్చబడకపోతే ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను సమాధానం లేక ఎంతో కుటుంబాలు, ఎంతో మంది గలిబిలి చేయబడుతున్నాయి. ఈరోజు నీ కుటుంబము సమాధానముతో ఉందంటే, ఈరోజు నీ కుటుంబము ఆత్మీయంగా ఉందంటే, నీ పిల్లలు చెదిరిపోకుండా ఉండాలంటే నువ్వు క్రీస్తులో వేరుపారబడి ఉన్నావు కనుక ప్రభు నిన్ను కదిలించకుండా వచ్చాడు. ఆమేన్.
అపవాది నిన్ను కదిలించలేదు. యోబు దగ్గరికి వచ్చిందండి, అపవాది కదిలిస్తుంది. ఓ యోబు, నీ కుమారులందరినీ నేను తీసేస్తున్నాను, తీసేసుకో. నీ ఆస్తి అంతా తీసేయబోతున్నాను, తీసేసుకో. ఇదిగో నీకు రోగాన్ని కలగ చేయబోతున్నాను, పెట్టుకో. అపవాది యోబు దగ్గరికి వచ్చి స్థిరుడుగా ఉన్నవాడిని కదిలించాలని చూసింది. ఆమె కదిలించాలని చూసిన అపవాది వచ్చి, ఇదిగో స్థిరుడుగా ఉన్నవ యోబుని, స్థిరత్వముతో కలిగిన వాడిని తన భార్యలోకి దూరి యోబుని కదిలించి గందరగోళము చేయాలని చూసింది. భక్తి విషయంలో పక్కకు తప్పించాలని చూసింది యోబు. ఆమె యోబు స్థిరముగా ఉన్నాడు, కదల్చబడలేదు. యోబు భార్య యోబును అంటుంది, ఇంకను నీవు యథార్థతను వదిలిపెట్టవా? పిల్లలు చనిపోయినా వదిలిపెట్టవా? ఆస్తి పోయినా వదిలిపెట్టవా? రోగం వచ్చి చెల్ల పెంక పెట్టి గీక్కుంటున్నావు, ఇంకా యథార్థత వదిలిపెట్టు ఎందుకయ్యా? యథార్థవంతుడు యోబు. ఆమేన్. ఈ రోజు నువ్వు దేవుని ఎదుట ఎలాగ కనపడాలంటే యథార్థవంతుడిగా కనపడాలి, యథార్థవంతురాలుగా కనపడాలి. బయటికి భక్తి పరులు కాదు. యేసయ్యనే చెప్పాడు, యోబు గురించి సాక్ష్యం చెప్పింది ఏంటంటే, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవరు ఏందంటండి? ఎవరు ఎందు భయభక్తులు అంట యోబుకి? దేవుని యందంట భయమును భక్తిని కలిగిన వాడు యోబు. ఈరోజు మరి నీవు ఎవరి యందు భయభక్తులు కలిగి యథార్థతతో ఉన్నావు? మనుషులందరితో అంట సమాధానంగా ఉండాలంట. ఎవరితో అంట? సమాధానంగా ఉండాలి. చదవండి, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. యేసయ్య తన భార్యతో, యేసయ్య ఇదిగో ప్రజలతో సమాధానంగా ఉన్నాడు. యేసు ప్రభు అందరితో సమాధానంగా నడుచుకున్నాడు. యోబు తన భార్యతో సమాధానంగా ఉన్నాడు. గలిబిలి చేయలా తన భార్యని, గందరగోళం చేయలా. ఇదిగో నీవు నా భార్య వైరున్నావు, మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడుతున్నావేందమ్మా అని అన్నాడే గాని బూతులు తిట్టలేదు, గందరగోళం చేయలేదు. యోబు భార్య అన్నాడు, మూర్ఖురాలు వలె అన్నాడు గాని మూర్ఖురాలని తిట్టలేదు. యోబుకున్న ప్రత్యేకత ఏంటంటే తన యథార్థవంతుడు, తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబు స్థిరపరచబడిన వాడు కనుక అపవాది వచ్చి యోబుని కదిలించాలని చూసిన స్థిరముగా నిలిచి ఉన్నాడు యోబు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను స్థిరముగా లేకపోతే అపవాది నిన్ను కదిలించింది, గందరగోళం చేసింది. ఆత్మ సంబంధమైన లోతైన ప్రార్థనలు లేకుండా, నిన్ను కట్టబడకుండా, దేవుని ఎదుట నిలువబడకుండా అపవాది నిన్ను ఏం చేసిందంటే అపవాది నిన్ను మోసం చేస్తుంది. ప్రభు వాక్యం అదే చెప్తుంది, దేవుని వాక్యములు అదే రాయబడుతుంది. సత్యమందంట మనము స్థిరులు. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేతనే నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుణ్ణి మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. నిన్ను స్థిరపరిచేవాడు దేవుడు, కదిలించేవాడు కాదు. అపవాది నిన్ను కదిలించింది, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను స్థిరముగా నాటుతాడు. ఆమేన్. ఈ హృదయంలో దేవుని మాటలు ఉన్నప్పుడు, కదులుతున్నప్పుడు, నువ్వు ఆత్మ సంబంధంగా కట్టబడాలన్నప్పుడు, దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకోవాలంటే నువ్వు స్థిరుడుగా ఉండాలి. స్థిరత్వం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, యథార్థత లేకపోతే, నీ క్రియలు దేవునికి ఇష్టంగా లేకపోతే పరలోక పట్టణములో యేసుతో పాటు ఉండటానికి హక్కుదారులము కాదు. గొప్పవారు కావచ్చు, ధనికులు కావచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా సరే ఏముండాలంటే
దేవుని యందు స్థిరత్వము కలిగి ఏరుపారిన వాడవై ఉండాలి. యేసయ్య అదే చెప్తున్నాడు, వేరు పారకపోతే, ఇదిగో క్రీస్తులో నువ్వు ఏరు పారకపోతే ఆ వేరు నరికి వేయబడిందంట. బైబిల్ అదే చెప్పాడు, నాలో ఫలించని ప్రతి తీగ అది నరికి పారవేయబడి. యజమానుడు ఒక రోజు అడుగుతున్నాడంట, తోట యజమానుడు తడుగుతున్నాడు, తోట కావిలి కాసేవాడు తడుగుతున్నాడు, ఈ చెట్టు ఎందుకు ఫలించలేదని అడిగితే యేసయ్యతో చెప్తున్నాడు, అయ్యా అన్నిటి చెట్లలాగానే నీళ్లు పోసాను, అన్ని చెట్లలాగానే ఎరువు వేశాను, అన్ని చెట్లకు పెట్టినట్టుగానే ఉంది, కానీ అది అంటున్నాడు అది ఫలించలేదని చెప్తున్నాడు యేసయ్య. ఈరోజు యేసయ్య ఆ మాట అంటున్నాడు, తోట యజమానుడు అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని. ఏ ఒక్క సంవత్సరం అంట? ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు, ఈ ఒక్క సంవత్సరమే, ఈ సంవత్సరము కాపు కాయకపోతే దీన్ని నేనే నరికి వేస్తానని చెప్పి. ఈరోజు ప్రభు వాక్యం చెప్తుంది, నీవు ఫలించాలి, వేరుపారి నాటబడి స్థిరుడుగా ఉండాలని యేసయ్య నీతో మాట్లాడు. ఈరోజు నువ్వు ఫలించకపోతే అది పనికిరాని తెగే, నువ్వు ఫలిస్తే అది బహుగా ఫలించిందని యేసయ్య చెప్పాడు. అదిగో తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని ఫలించదు. ఈరోజు నువ్వు ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు తీగలాగా ద్రాక్షావల్లిలో అంటు కట్టబడలేదు. వాక్యం వింటావు కానీ వాక్యానుసారంగా నలగొట్టబడటానికి ఇష్టపడరు. శరీరం ఏం చేసిందంటే తన ఇచ్చలు నెరవేర్చాలని, తన ఆశలు నెరవేర్చాలని అపవాది అగ్నిలోకి ఈడ్చికెళ్ళాలని, వాడు ఈడ్చికెళ్ళి అగ్నిలో నిన్ను కాల్చాలని చేయబోతున్నాడు. ఈరోజు దేవుని ఆత్మతో నీతో ప్రభు మాట్లాడుచుండగా అపవాది నిన్ను ఈడ్చికెళ్ళి అగ్నిలో వేయాలని, స్థిరులుగా ఉన్న వారిని, కదలని వారిని కూడా అపవాది లాక్కెళ్ళి వాడు అగ్నిలో పడవేయాలని ఎదురు చూస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు స్థిరులుగా ఉండాలి, ఏరు పారిన వారిగా ఉండాలి. ఇదిగో మీరు నాటబడిన చెట్టు, మీరు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులు. మీరు ఫలించాలే గాని, అభివృద్ధి పొందాలే గాని స్థిరత్వము లేని వారిగా ఉండకూడదు. మీరు స్థిరులుగా ఉంటే దీవించబడతారు. ఆమేన్. బైబిల్లో ఒక మాట చదువుకున్నాం, ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము ఒక మాట మనం చదువుకున్నాం. రెండవ వచనం లేదా మొదటి వచనం చదువుకున్నాం. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి చూడండి, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరి మధ్యలో నీవు ఉండకూడదో చెప్తున్నాడు. ఇదిగో అబ్రహాం, నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళాలి, నువ్వు దీవించబడాలంటే, నిన్ను గొప్ప జనముగా నేను చేయాలంటే నువ్వు వాళ్ళతో ఉండకూడదు, నువ్వు ప్రత్యేకించబడాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. వెళితేనే నువ్వు దీవించబడతావు, వెళితేనే ఆశీర్వదించబడతావు. అక్కడ రెండవ వచనం చదవండి. ఆ మాట ఉంది, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదిగో నువ్వు వారితో ఉంటే నీకు ఆశీర్వాదం రాదు, వారితో నువ్వు తిరిగితే ఆశీర్వాదం ఉండదు, వారితో నువ్వు ఉంటే స్థిరత్వములో ఉండలేవు. నిన్ను గొప్ప జనముగా చేయాలని నేను ఒక ప్రత్యేకముగా నిన్ను ఏర్పరచుకున్నాను. ఆయన ప్రత్యేకంగా అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము కంటే ముందు ఇదిగో దేవుడు ఆదామును తయారు చేయలేదా? ఆదామును తయారు చేయలేదా? ఆదాముతో దేవుడు ఎందుకు అనలేదు? నిన్ను గొప్ప జనముగా చేస్తానని ఎందుకు చెప్పలేదు? అబ్రహాముతో దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో అబ్రహామును బట్టి ఇదిగో ఈ సంతతంతా దీవించబడాలని దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో చెప్తున్నాడు, నీవు బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు, శాపము నీ మీదకు రాదు. ఇన్ని రోజులు నువ్వు శాపంగా బ్రతికావేమో, ఇన్ని రోజులు దీవెన లేకుండా ఉన్నావేమో,
ఇన్ని రోజులు ఇదిగో ఆశీర్వాదము కోల్పోయావేమో. నా మాట విని నేను చెప్పినట్టుగా నడవమని అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడు చెప్పిన స్థలానికి, వెళ్ళమన్న స్థలానికి వెళ్తున్నావా? దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావా? చేయకపోతే ఆశీర్వాదం రాదండి. చేయకపోతే దీవెన రాదు. దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మందిరానికి క్రమంగా ఉండకపోతే, దేవుని చిత్తానికి అప్పగించుకోకపోతే ఆశీర్వాదం రాదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేయాలని నేనున్నాను, గొప్ప ఆశీర్వాదకరంగా చేయాలని కోరుకుంటున్నాను. నిన్ను బట్టి ఇదిగో ఈ భూమి మీద వారి అందరినీ నేను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అబ్రహాం, చూపించి దేశానికి నువ్వు వెళ్ళమని దేవుడు చెప్తే అబ్రహాం అక్కడి నుంచి బయలుదేరాడు. చదువుతారా? 3వ వచనం. నిన్ను ఆశీర్వదించదును, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడతారు. అబ్రహాముతో అనగా ఏనంట? యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారము. ఏనంట? అబ్రహాముతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడండి. నీతో చెప్పినది దేవుడు నువ్వు చేయగలుగుతున్నావా? చేస్తున్నావా? చేయలేకపోతున్నావు. నీకు దీవెన రావాలి అంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు స్థిరుడుగా మార్చబడాలి అంటే వాక్యం వినటం కాదండి, వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. యేసయ్య అదే అంటున్నాడు, యేసు ప్రభు అదే అంటున్నాడు. వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకోకపోతే, దీవెనకరంగా మార్చబడకపోతే నువ్వు ఎండిపోయిన చెట్టులాగా ఉంటావు, మొద్దులాగా తిరుగుతూ ఉంటావు. దేనికి పనికిరాని చెట్టు, అది అగ్నిలో కాల్చబడుతుంది. వాక్యము తగిలితే నువ్వు ఉండలేవు, వెళ్ళిపోతావు. వాక్యం తగిలితే నీకు అర్థము కాదు. దైవత్వ విలువ తెలియని వారికి, దైవత్వ లోతైన అనుభవం తెలియని వారికి, ప్రార్థన శక్తి లేని వారికి ఆయన ఎదుట నిలువబడలేరు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళాలి, వెళ్ళకపోతే నేను నిన్ను దీవించనని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, అబ్రహాము స్థిరముగా దేవుని మాటలో నిలిచి ఉన్నాడండి. నిలిచి ఉన్న అబ్రహాం అంట ఫలించటం మొదలు పెట్టాడు. నిలిచి ఉన్న అబ్రహాము దీవెనకరంగా మార్చబడుతున్నాడు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించడం ఏంటండి? ఎవరి మాట విన్నాడంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవరికి లోపడుతున్నావు? మనుషుల మాటలకా, దేవుని మాట కానీ ఎవరికి లోపడుతున్నావు? ఈరోజు ప్రభు వాక్యం చెప్తుంది, నీవు స్థిరుడువో, నీవు కదలని వారు అమ్మాయి. రోజు దేవుడు నిన్ను స్థిరులుగా మార్చాలని ఏర్పరచాలి. నిన్ను ఆయనతో ఉంచుకోవాలని, ఆయన నీతో ఉండాలని. పరలోక రాజ్యాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు ఆయన. పరలోక రాజ్యాన్ని, ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టాడు. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి, హల్లెలూయా. ఈరోజు ప్రభు వాక్యము చెప్తుంది, విడిచిపెట్టకూడని భాగ్యాన్ని యేసుక్రీస్తు వారు విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఎందుకు అంటే నీ కోసమే, నా కోసం ప్రభు వచ్చాడు. నా పాపముల నిమిత్తమై నేను నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక, ఇదిగో నేను స్థిరుడుగా ఉండాలని, నేను అగ్నిలో కాల్చబడకుండా ఉండాలని ఆయన పరలోకమును వదిలిపెట్టి మనుషుని రూపము, దాసుని స్వరూపము ధరించుకున్నాడంట. దాసుడంటే ఏంది? పనివాడు. యేసయ్య మనందరి నిమిత్తము తాను తగ్గించుకున్నాడు. తగ్గించబడిన దాసుడు, ఇదిగో తండ్రి చెప్పినట్టుగా పనిచేసిన దాసుడిగా మిగిలిపోయాడు.
దాసుని స్వరూపము. సొగసైనను స్వరూపమైనను యేసుక్రీస్తు వారికి లేదండి. ఆయనలో సొగసైనను స్వరూపమైనను లేదు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య రిక్తుడుగా తను తగ్గించుకోవడానికి ఇష్టపడతాడు. మరి నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడవాలని, ఆయన స్వరాన్ని వినాలని. ఎవరి స్వరం వినాలంట? ఆయన స్వరాన్ని వినాలి. గంగిరెద్దుల్లాగా ఉంటాం కాదు మనం ఆయన స్వరం వినడం. యేసయ్య అదే చెప్తున్నాడు, ఇదిగో ఆయన స్వరం వినడం వారు గంగిరెద్దుల్లాగా తిరుగుతూ ఉంటారు. ఆయన స్వరం వినే గొర్రెలు పరిగెత్తుతా ఉంటే ఎటుబడితాడు. యేసయ్య అన్నాడు, నా స్వరము నా గొర్రెలు వింటాయి. యోహాను సువార్త చూడండి, అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలు. యోహాను సువార్తలో యేసయ్య చెప్పిన మాటలు చూద్దాం. తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు తన స్వరం వింటాయంట. కాపరి స్వరాన్ని విని గొర్రెలు మలవేయబడి వెళ్తా ఉంటాయి. ఈరోజు నువ్వు ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు గొర్రెవైతే ఆయన స్వరాన్ని వింటావు. ఆయన మాట వినటానికి ఇష్టపడతావు. ఆయనతో సహవాసం చేయగలుగుతావు. ఆయనతో సహవాసం లేకుండా లేదండి. యేసయ్య ఈరోజు చెప్తున్నాడు, మీరు స్థిరులను కదలని వారిగా ఉండాలని యేసయ్య కోరుతున్నాడు. మనము స్థిరులో కదలపడకూడదు. శ్రమ వచ్చిందా కదలకుండా ప్రార్థన చేయి. ఇరుకొచ్చిందా ప్రార్థన చేయి. యేసయ్య కూడంట మనందరి నిమిత్తము తండ్రి కుడిపాసమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. ఏమని? స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలని. దేవుని మాటని విని సరి చేసుకోలేకపోతే ఆత్మ సంబంధమైన పరలోకాన్ని పోగొట్టుకుంటే ఎవరేం చేయలేరు. ఇదిగో ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన ఆత్మ సంబంధమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ధనవంతుని అనుకున్నాడు, నాకేమిలే, ఎక్కడెట్టుందో అక్కడ కూడా అట్నే ఉంటుంది అనుకున్నాడు. నన్ను ఎవరు ఏం చేయలేరు అని అనుకున్నాడు. ఒకరోజు ఏడుస్తూ ధనవంతుడు కూడా చనిపోయాడంట. ఇదిగో టపాకాయలు కాల్చుకొని శుభ్రంగా ఎత్తుకెళ్ళి పాతి పెట్టబడ్డారు. ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరంట చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును తీసుకెళ్ళి లాజర్ని దేవదూతలు వచ్చి తీసుకెళ్లారండి. ఈరోజు నీ మరణము తర్వాత నేను కోసము దేవదూతలు రాబోతున్నాడు. ప్రభు నేను భూమి మీద ఉన్నప్పుడు వదిలిపెడతలేదు. పరలోకానికి పోయేటప్పుడు దారి తప్పి వెళ్తావేమని, ఎందుకంట దారి తప్పి వెళ్ళిపోతావేమని చెప్పి దేవదూతలు పంపించి నిన్ను కొనియాడి తీసుకోబోతున్నాడు. నీవు దారిలో ఉండాలి కనుక, ఇదిగో ఆయన స్వరం విన్నావు కనుక, ఆయనకు లోబడి నువ్వు జీవించావు కనుక అబ్రహాము రొమ్మును ఆనుకొని సుఖముగా అనుభవిస్తున్నాడు లాజరు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను స్థిరుడుగా దేవుని కొరకు నిలిచి లేకపోతే, వాక్యం వింటున్న నీవు నేను దేవుని కొరకు ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే నువ్వు స్థిరుడు కాదు. అస్థిరుడు ఏం చేస్తాడంటే తిరుగులాడుతూ ఉంటాడు. స్థిరుడు ఏం చేస్తాడంటే కదలకుండా దేవునిలో ఫలిస్తాడు. ఆమె అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుకనే ఫలించాడు. అన్ని విషయముల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడంట. మనం స్థిరముగా ఉంటేనే ఆశీర్వాదం. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు రావటం కాదండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు? నాకు ఇష్టం వచ్చినప్పుడు అంతే. యేసయ్య అంటున్నాడు తనకిష్టం వచ్చినట్టుగా నడవాలంట. ఏదో పనులుండి చిన్న సర్దుతో త్వరగా వచ్చేటట్టు చూస్తాం. ఆమె యేసయ్యకి ఇష్టం వచ్చినట్టు నడిస్తే దీవించబడతామండి. అవునా కదా? మనుషులకు ఇష్టం వచ్చినట్టు నడిస్తే దీవెన రాదు. యేసయ్య అంటున్నాడు అన్నిటినీ ప్రేమించాడు, ఇంకనూ మనము లోతుగా వెంబడించబడాలని ప్రేమ చూపిస్తున్నాడు. ఆయనతో ఉండాలంటే ఎంత భాగ్యం అండి. ఒక ఎమ్మెల్యే పక్కన నుంచి ఫోటో దిగాలని వెళ్తా ఉంటారు కొంతమంది. అవునా కదా?
చెప్పాలి అంటే ఆ ఫోటో కోసం అతని దగ్గరికి పరిగెత్తుతా ఉంటారు. మరి పరలోకపు తండ్రి, యుగ యుగాలు ఉండే తండ్రి, ఇదిగో నిత్యము దగదగలాడుచు వేవేల దూతలతో కొనియాడబడుచున్న యేసయ్యతో ఉండటానికి నేను పిలుస్తుంటే నువ్వు ఎంతగా పరిగెత్తాలి, ఎంతగా పరిగెత్తాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికే పరిగెత్తుతుంటే, ఒక ఎంపీ దగ్గరికే పరిగెత్తుతుంటే, ఒక మంత్రి దగ్గరికే పరిగెత్తుతుంటే వారందరికన్నా గొప్పవాడైన యేసయ్య, సమస్తమును సృష్టించిన యేసు క్రీస్తు దగ్గరికి ఎక్కడున్నారంటే పరిగెత్తుకుంటూ రావాలంట. నువ్వు పరిగెత్తుకొని వస్తే దీవించబడతావు, గురి ఎద్దుకు రాగలుగుతావు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను గురి ఎద్దుకు పరిగెత్తుచున్నాను, వెనుకున్న వాటిని మరిచిపోయాను, ముందున్న వాటి కొరకు నేను వేగరపడి పరిగెత్తుతున్నానని చెప్పాడు పౌలు. ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. మనకు ఒక రాజ్యం ఇవ్వబోతున్నాడు, మనకు ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఆకలి లేదంట, దప్పికలు లేవు, ఆహారం లేదు, వండుకునే గోలే ఉండదు. అసలు అక్కడ ఏముండదు. యేసుని ఎప్పుడంట తండ్రి అయిన దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండే ఆ మహిమ ప్రత్యక్షతలో మనం ఉండబోతున్నాం. ఆయనే విందు సిద్ధపరుస్తున్నాడంట. మనందరి కోసము టేబుల్ వేసి విందు సిద్ధపరుస్తున్నాడు. గొప్పింటి మహారాజుల్ని ఇంటికి పెళ్లికి భోజనానికి వెళ్ళేట అట్లుంటది. ఎన్ని వస్తువులు ఉంటాయి, ఎంతమంది పనివారు ఉంటారు. యేసయ్య అంట మన కోసము అన్నిటిని సిద్ధపరిచి, విందులు సిద్ధపరిచి పెళ్లి కుమారుడు విందులోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఆ విందులోకి వెళ్ళబోతున్నాం. మనం సమృద్ధి అయిన భోజనం తినబోతున్నాము. యేసయ్య మనల్ని ఆయనతో యుగ యుగాలు ఉంచుకొని సంతోషంగా ఉండాలని మనల్ని స్థిరులుగా చేశాడండి ఈరోజు. ఆమేన్. ఈరోజు మనము స్థిరులము, కదలని వారమని యేసుక్రీస్తు వారే మనతో చెప్పాడు. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీకు నేను ఎలా ఉన్నాం? స్థిరులు విన్నామా? ఆయన మాట వింటున్నామా? ఆయన మాటకు లోబడి పరిగెత్తుతున్నామా? ప్రభు వాక్యం వింటున్న నీవు నేను, సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా నడవటం వలన అబ్రహాముకు దీవెన వచ్చింది. అబ్రహాము తన ఇష్టానుసారంగా నడవలేదు. ఆమేన్. తన ఇష్టానుసారంగా నడవలేదు. ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే, దేవుడు చెప్పినట్టుగా నడిస్తే, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే మనం స్థిరులమే, మనం ఎవరు కదిలించలేరు. ఆమేన్. నన్ను ఎవరు కదిలించలేరు, దేనికి ఆసక్తి లేదు. నన్ను ఎవరు కదిలించలేరు, దేనికి ఆసక్తి లేదు. నా దర్శనము చెదరిపోదులే, ఎన్నంటి ఉన్న సహవాసమును బట్టి. నా దర్శనము చెదరిపోదులే, ఎన్నంటి ఉన్న సహవాసమును బట్టి. నన్ను ఎవరు కదిలించలేరు, దేనికి ఆసక్తి లేదు. హల్లెలూయా. దేనికున్నదండి ఆ శక్తి? ఆయనలో వేరుపారిన వారినంట ఎవరు కదిలించటానికంట దేవుడు ఒప్పుకోడు. అందుకే యోబు చుట్టూ అంట దేవుడు కంచె వేశాడంట. ఆమేన్. ఈరోజు ఆయన మాట విన్న వారి చుట్టూ కంచె వేస్తాడు. ఆయనకు లోబడిన వారి చుట్టూ కంచె వేస్తాడు. ఇదిగో ఆయనకి ఇష్టానుసారం నడిచే వారి చుట్టూ కంచె ఉంటది. ఆ కుటుంబం చుట్టూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవుని కాపుదల నీకుంటది. ఏ అపాయం నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకంటే ఆయన కంచె వేసి నడిపిస్తాడు.
ఎందుకంటే ఆయన కంచె వేసి నిన్ను స్థిరపరుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను స్థిరులుగా ఉన్నామంటే, ఆయన మాట విని స్థిరత్వంలో ఉంటే కంచె వేయబడింది. కంచె వేసిన తోటకి, కంచె వేసిన ఇంటికి ఏది కూడా రాలేదు. నచ్చుదా? ఎందుకని? దాని చుట్టూ ఏముందంటే కంచె వేసింది. మనుషులు కంచె వేస్తే తీసేయచ్చు, దేవుడే కంచె ఎవరు తింటారు? ఎవరు తింటారు? దేవుడే కంచె వేస్తే ఎవరు తింటారు? నోవహు ఓడకి దేవుడే తలుపు వేశాడంట, ఎవరు తీయలేకపోయారు. ఆమేన్. ఈరోజు ప్రభు వాక్కు వింటున్న నీవు నేను స్థిరులుగాను కదలని వారిగాను ప్రభువులో నిలిచి కార్యాభివృద్ధి చూసినట్టుగా ప్రభు చేయనుగాక. ఆమేన్. మగ్నిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. అందరం ఒక నిమిషం ప్రభువుని అడుగుదాం. ఇదిగో నేను స్థిరులుగా ఉన్నాను, స్థిరులుగా ఉంటే నీ మాట వినగలుగుతానయ్యా, లోతుగా నీతో నేను మాట్లాడగలుగుతానయ్యా. అయ్యా, స్థిరులు కదలని వారిగా మేము ఉండాలని, ఇదిగో స్థిరత్వములో మమ్మల్ని నడిపించాలని, ఇదిగో నీతో పాటు మేము నివాసము చేయాలని ఒక ప్రత్యేకించి మాతో మాట్లాడుచున్నావు. ఒక ప్రత్యేకించి నాయన మాతో ఉండి నడిపించబోతున్నావు. ఈ రోజు మీరు మాతో చెప్పారు, యోబు చుట్టూ ఎలాగ కంచె వేశావో, ఇదిగో దేవుని మాట విని వారి చుట్టూ దేవుడి కంచె వేస్తాడని, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకు, వారి పొలములకు, వారి పాడి పశువులకే కంచె వేస్తారని వాగ్దానం చేస్తున్న దేవుడు అయ్యా. నా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూతలు కావలి ఉంటారని చెప్పావయ్యా. ఇదిగో నీ యందు ఎవరు భయభక్తులు కలిగి నిలిచి ఉంటారో, ఎవరు నీ మాటకి లోబడతారో వారు స్థిరులు కథలని వారిగా మీరు చేయబోతున్నారంటయ్యా. ఏ శోధన వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా స్థిరులను కదిలించలేరు. అపవాది కదిలించాలని యోబును చూసినా అపవాదిని అపవాది యోబును కదిలించాలని చూసిన యోబు కదల్చబడలేదు. నువ్వు యోబులాగా యథార్థవంతురాలుగా ఉండాలి, యోబు వలె నిజాయితీ కలిగి ఉండాలి, యోబు దేవుని మాట యందు నమ్మకం ఉంచినట్టుగా నీ ఉంచగలిగితే నీ చుట్టూ దేవుడు కంచె వేయబోతున్నాడు. నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేయబోతున్నాడు. నీ ఆస్తి చుట్టూ దేవుడు కంచె వేయబోతున్నాడు. నీ పొలముల చుట్టూ దేవుడు కంచె వేయబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవుని కాపుదల, దేవుని కంచె నీలో ఉంటుందని ప్రభు వాక్యం నీతో మాట్లాడుచుంది. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ కంచె వేయ్యా. యోబుకు కలిగిన కంచె, యోబుకున్న కంచె నన్ను స్థిరపరచునైనా. నాలో స్థిరమైన ఆత్మదల, పట్టుదల, ప్రార్థన, విశ్వాసము, అయ్యా దేవుని కొరకు కట్టబడిన యథార్థమైన భక్తి నాకు నేర్పించమని అడుగుతున్నానయ్యా. ఈ కడవరి దినముల్లో ప్రజల్ని అనేకుల్ని పాడు చేస్తున్న అపవాది. దేవా, అపవాది దేవుని మాట వినీయకుండా తీసుకెళ్ళిపోతుంది. వాడు రాజ్యానికి వెతకెళ్ళాలని, వాడు దేవుని వాక్యానికి లోబడకుండా చేస్తుంది. అపవాది కంచె వేసిన వారిని ఈడ్చుకెళ్ళబోతున్నాడు. దేవుని మాట వినకపోతే కంచె తీయబడింది నీకు. అవును ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానని ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో అడుగు, దేవుని చిత్తానుసారంగా అడుగు. నన్ను కంచె కలిగిన తోటలో ఉంచావంటయ్యా. ఇదిగో యోబు చుట్టూ ఎలాగో కంచె వేశావు, నన్ను అలాగ కంచె వేసి పెంచుతున్నావు. ఇది యెహోవా మందిరం అని చెప్పావు. నీ మందిరంలోకి వచ్చి వారిని నేను ఆనందముతో పంపిస్తానని చెప్పావు కదయ్యా. అవును, నీ మందిరంలోకి వచ్చిన వారిని ప్రభు ఆనందముతో నీతో పాటు ఉండేటట్టుగా, నీతో పాటు గంతులు వేసేటట్టుగా, నీతో పాటు నైనా స్థిరులుగా మార్చబడేటట్టుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. వాక్యమునైనా సజీవమైనది. వాక్యము ప్రభా అది రూరంతలుగా ఫలించింది.
మనుషులు మారొచ్చు నాయనా, అయా తరాలు మారొచ్చు, స్వభావాలు మనుషుల్లో మారిపోవచ్చు. నీ వాక్యము నిన్న నేడు ఏకరీతిగా ఉంటుంది. అది మార్చబడదు కదా నాయనా. నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము, మారిపోయే రాజ్యము కాదు నీది. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని ఉండాలంటే అబ్రహాముతో చెప్పినట్టుగా నీవు మాతో చెప్పావయ్యా. అబ్రహామా, నీవు లేచి ఇదిగో నీ బంధువుల యొద్ద నుండి, నీ అన్నదమ్ముల నుంచి, నీ గ్రామములో నుండి వెళ్ళిపోమని చెప్పాడు దేవుడు. ఎవరితో నువ్వు నివాసం ఉంటున్నావో, ఎవరితో నువ్వు సహవాసము కలిగి ఉన్నావో, ఎవరితో నువ్వు దేవునితో సహవాసము లేక ఎలాగ నువ్వు జీవిస్తున్నావో ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆశీర్వదించాలంటే, ఆయన దీవించాలంటే, ఆయన నూరంతలుగా నువ్వు ఫలించాలంటే నువ్వు ఆయన ఎదుట చీల్చి నీ హృదయమును చింపుకొని దేవునితో నేను ఉండాలని ప్రార్థన చెప్పు. అవునయ్యా, ఈరోజు నాతో చెప్పావు. నీ ఎదుట నీతిమంతుడి ఎదుట పాపులు నిలువలేరని చెప్పావు. నీవు స్థిరుడు అని చెప్పావు. నీవు కదలని వాడు అని చెప్పావు. కదిలే వాళ్ళు వెళ్ళిపోతారు, కదిలే వాళ్ళు దేవునిలో ఉండలేరు, కదిలే వాళ్ళని అపవాది ఈడ్చుకొని వెళ్ళబోతుంది. ఓ దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఎవరిని ఈడ్చుకొని వెళ్ళాలని అపవాది ఎదురు చూస్తుందంటే దేవుని మాట వినని వారిని, దేవునికి లోబడలేని వారిని, వాక్యానికి విధేయత లేకుండా నడిచే వారిని అపవాది ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడైనా పశ్చాత్తాపడి, ఇప్పుడైనా లోబడి, ఇప్పుడైనా వాక్యానికి కట్టబడి నేను నిలిచి ఉంటానయ్యా. నీ మాటకి నువ్వు చెప్పినట్టుగానే నేను నడుస్తానయ్యా. నువ్వు చెప్పినట్టుగా నీ మందిరానికి వస్తానయ్యా. నాకు మేలు జరిగింది. నేను నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాను. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యము విన్నారు, వాక్యము నీది, బోధించింది నీవు. మనుషుడు నేను ఎక్కడ కనపడకూడదయ్యా. ప్రజల వాక్యం వినిగా అయ్యా, ప్రజల హృదయాల్లో కార్యాలు జరిగినట్టుగా స్థిరులు గారు, కథలని వారి గారు నీ బిడ్డలు మలచి నీ రాజ్య వారసులుగా మీరు తయారు చేయాలి. నీకు మాత్రమే మహిమ చెల్లించుకున్నాడు. వచ్చిన బిడ్డలందరినీ దీవించిందయ్యా. అనారోగ్యముతో ఉంటే కొట్టివేయండి, ఆరోగ్యముతో నడిపించండి. దేవా, నీ మందిర ఆవరణలోకి నీ ప్రజలు నాయనా ఇదిగో ఆత్మతో నడిపించబడేటట్టుగా చేయండి అయ్యా. మీరే గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాను. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, నీకే మహిమ చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈ కార్యాలు జరిగించి మీరు మహిమ తెచ్చుకున్నాను. వాక్యము చేతనైనా మా బిడ్డలందరితో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్యమైన సహవాసం సకల పరిశుద్ధులకును, స్థిరులను, కదలని వారైన మనకును ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్.